భాగ్యనగరంలో రోజురోజుకు ఇబ్బందులు పెరిగిపోతున్నాయి. ఒకవైపు వర్షాలు, మరోవైపు రోడ్లపై గుంతలు. జీహెచ్ఎంసీ పరిధిలో అనేక నాలాలున్నాయి, కానీ వాటిని పట్టించుకున్న నాదుడే లేడు. ఇంకా 4 రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షానికి పలు ప్రాంతాల్లో రోడ్ల మధ్యలో ఉన్న నాలాల్లో నుంచి నీళ్లు బయటకు వచ్చినా అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదు. భారత ప్రభుత్వ కేంద్ర జల సంఘము కృష్ణా గోదావరి పరివాహక సంస్థ కార్యాలయం ఎదుట ఉన్న సమస్యని అధికారులు పట్టించుకోవట్లేదు. ఇక ప్రజల సమస్యలు ఏం నెరవేరుస్తారు? ఇక ఇదే అంశంపై మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ మరింత సమాచారం అందిస్తారు. జీహెచ్ఎంసీ ఉన్నత అధికారుల నిర్లక్ష్యం ఎంతలా కనిపిస్తుందో ప్రధాన రహదారులపై మనకు స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఒకసారి మనం చూసుకోవచ్చు, లకిడి కపూర్ ప్రధాన రహదారిపై ప్రస్తుతం మనం ఉన్నాము. ఒకవైపు ప్రభుత్వ కార్యాలయం, జలమండలికి సంబంధించి ఒక ప్రభుత్వ కార్యాలయం ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది. కృష్ణా గోదావరి పరిక సంస్థ అని చెప్పేసి, పాలక సంస్థ అని చెప్పేసి స్పష్టంగా కనబడుతుంది. ఆ బోర్డుకి నేరుగా కూడా మనం డైరెక్ట్గా కూడా బోర్డుకి ఆపోజిట్లో ఒకసారి రోడ్ని చూడొచ్చు. ఒకసారి ఆపోజిట్ రోడ్డు మనం చూసినట్లయితే గత 3 రోజుల నుంచి కూడా అధిక వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో మొత్తం రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ప్రధానంగా చూస్తే ప్రధాన రహదారి ఎంతో మంది కూడా కొన్ని వందల మంది వెహికల్స్ వెళ్ళేటువంటి ప్రధాన రహదారిని మనం ప్రస్తుతం చూస్తున్నాము. ఒక నాలా లీకేజ్కి సంబంధించి 3 రోజుల నుంచి కూడా లీకేజ్ అవుతున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఒక్కరు కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడంతో ఎంతమంది ప్రయాణికులు వెళ్తున్నటువంటి ఈ రహదారికి సంబంధించి ఎంతమంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారో మనకు క్లియర్గా స్పష్టంగా కూడా కనబడుతుంది. నాలా లీకేజ్ని మనం స్పష్టంగా చూస్తున్నాము. నడి రోడ్డుపై ఎన్నో వాహనాలు వెళ్తున్నటువంటి రోడ్డుపై నిత్యం రద్దీగా ఉండేటువంటి రహదారిపై చూడొచ్చు మనం క్లియర్గా కూడా నాలా లీకేజ్ అనేది ఎంతగా వెళ్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాము. జిహెచ్ఎంసీ ఉన్నత అధికారుల నిర్లక్ష్యాన్ని మనం క్లియర్గా చూస్తున్నాము. ఆ వాటర్ అంతా కూడా ఫ్లో అవుతూ మొత్తం సైడ్స్కు ఉన్నటువంటి రోడ్ పక్కన వెళ్ళి జామ్ అవుతున్న పరిస్థితిని మనం క్లియర్గా చూస్తున్నాం. అక్కడ మొత్తం కూడా రోడ్ అంతా కూడా జామ్ అయిపోయి వాటర్ అంతా కూడా రోడ్ పక్కన జామ్ అయిపోయి మురికి వాటర్ అంతా కూడా జామ్ అయిపోయి వెళ్ళేటువంటి ప్రయాణికులకు కావచ్చు, రోడ్లపై వెళ్ళేటువంటి వాహనదారులకు కూడా ఎంతో ఇబ్బంది కలుగుతున్నటువంటి పరిస్థితులు మనం క్లియర్గా చూస్తున్నాము. నిత్యం ప్రతి ప్రజాప్రతినిధి కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ ఉన్నత అధికారులు నిత్యం అనునిత్యం వెళ్ళేటువంటి ప్రధాన రహదారికి సంబంధించినటువంటి రోడ్డు పరిస్థితి ఏ విధంగా ఉంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అనేక రోడ్ల పరిస్థితి కూడా ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం క్లియర్గా ఆలోచించవచ్చు. ఎంతోమంది వాహనదారులు నిత్యం కూడా వెళ్ళేటువంటి ఒక ప్రధాన రహదారిపై మనం చూస్తే ఇంత వాటర్ వెళ్తున్న నాలా లీకేజ్, డ్రైనేజ్ లీకేజ్కి సంబంధించి స్పష్టంగా ఇంతగా వెళ్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాము. దాదాపుగా కూడా 3 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు దీన్ని చూసుకుంటూ వెళ్తున్నారు తప్ప దీనికి సంబంధించినటువంటి మరమ్మతులు మాత్రం ఎవరు చేయట్లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితుల్లో మనం క్లియర్గా చూస్తున్నాం ఇక్కడ. అంతేకాకుండా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అధికారుల రోజు నిర్లక్ష్యం, ఇక్కడ నుంచి రోజు వెళ్తూ ఉంటారు. రోజు వెళ్ళేటువంటి జలమండలికి సంబంధించినటువంటి అధికారులను మనం చూడవచ్చు. జలమండలి భారత ప్రభుత్వ కేంద్ర జల సంఘం, అదేవిధంగా కృష్ణా మరియు గోదావరికి సంబంధించినటువంటి పరిక సంఘం అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాము క్లియర్గా కూడా. ఒక వాటర్ బోర్డుకి సంబంధించి సెంట్రల్ వాటర్ కమిషన్కి సంబంధించి ఇక్కడ మనం క్లియర్గా చూస్తున్నాము. వాళ్ళు నిత్యం కూడా ఇదే మార్గంగా వెళ్ళాలి, ఇదే మార్గంగా రావాలి. అంటే దాదాపుగా కూడా 3 రోజులు అని అంటే దాదాపుగా 72 గంటల నుంచి జరుగుతున్నటువంటి ప్రక్రియకి సంబంధించి 72 గంటల నుంచి నీళ్లు వెళ్తున్నప్పటికీ కూడా జలమండలి అధికారులు ఏం చేస్తున్నారు, వాళ్ళ నిర్లక్ష్యం ఎంతగా ఉంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సో మొత్తంగా కూడా ఇప్పటికైనా కూడా అధికారులు కొంత నిర్లక్ష్యాన్ని వదిలి, కొంత నిర్లక్ష్య వైఖరిని వదిలి కొంత జనాలకు సంబంధించినటువంటి సమస్యలను నెరవేర్చేటువంటి ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా జల సమస్యలకు కావచ్చు, ఇలాంటి వాటర్ డ్రైనేజెస్ వెళ్ళేటువంటి నాలాలకు సంబంధించి నడి రోడ్డుపై ఉన్నటువంటి నాలాకు సంబంధించినటువంటి పరిస్థితులు మనం క్లియర్గా చూస్తున్నాము. ఆ నాలాలకు సంబంధించినటువంటి ప్రక్రియను వెంటనే వారికి సంబంధించినటువంటి మరమ్మతుల ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. హైదరాబాద్లో ఎన్నో వదిలి మీ నిర్లక్ష్యాన్ని వదిలి ఇప్పటికైనా ప్రజా సమస్యలు నెరవేర్చేటువంటి ప్రయత్నం చేయండి. ప్రభుత్వ అధికారులారా, జిహెచ్ఎంసీ అధికారులారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ప్రభుత్వానికి కొమ్ము గాయకండి, ప్రజలకు సేవలు చేయండి. ఒక్కసారి ఆలోచించి ప్రయత్నం చేయండి.